పేరు గిరిరాజు. ఇప్పుడు మీరు చూస్తున్నది మన కడప జిల్లాలో ఉన్న దేవుని కడపకి ఆర్చేది, దేవుని కడపకు వెళ్ళే ఆర్చేది తొలి గడప. మన వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఫస్ట్ పాదం పెట్టింది మన కడప జిల్లాలోని దేవుని కడపలో తొలి గడప, తొలి పాదం పెట్టారు. వైకుంఠం నుంచి నేరుగా భూలోకానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి మొదటి పాదం పెట్టిన ప్లేస్ ఇది తొలి గడప. తొలి గడప అంటే మన ఇంటికి గడప ఎలా అంటిదో అలా దేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు తొలి పాదం పెట్టిన ప్లేస్ ఇది మన దేవుని గడప. అందుకనే దీన్ని తొలి గడప అంటారు. రెండో పాదము తిరుమలలో పైన కొండపైన పెట్టారు. కానీ స్వామి వెంకటేశ్వర స్వామి మొదటి పాదం పెట్టినది మన కడప జిల్లాలోని దేవుని కడపలో తొలి పాదం పెట్టారు. తొలి పాదం మోపించబడిన ప్లేస్ కాబట్టి అందుకే దీన్ని దేవుని కడప అంటారు. దేవుని కడప 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 రానగా కడపగా మారిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దశావతారాలు రూపాల్లో ఉన్న ఏకైక సర్కిల్ ఇది. అందుకనే దీన్ని తొలి గడప అంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మొదటగా పాదం మోపిన ప్లేస్ ఇది మన దేవుని కడప. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. విష్ణు దశావతారాల్లో ఉన్న ఏకైక సర్కిల్ ఇది మన దేవుని కడప ఆర్చి. ఇది దేవుని కడప సర్కిల్, ఇది తొలి గడప. ఇలా నుంచి ఇలా దేవుని కడపకి వెళ్ళే రూట్ ఇది. వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన తొలి పాదం పెట్టిన మన దేవుని కడప. గడపగా పోయి కడపగా మారింది. అందుకనే దీన్ని తొలి గడప. మన కడప జిల్లాలో వెంకటేశ్వర స్వామి మొదటగా పాదం పెట్టిన ప్లేస్ ఇది తొలి గడప. వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మొదటగా పాదం పెట్టింది మన కడప జిల్లాలో. రెండో పాదం తిరుమలలో పెట్టారు. ఓం నమో వెంకటేశాయ గోవింద.